అండ్ IP67 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ని కూడా ఇచ్చారు కాబట్టి ఇసుకలో కూడా పడేసి దాన్ని పండబెట్టి పొరలాడిపించారు. సూపర్ AMOLED డిస్ప్లే అంటే చిన్న పోరగాన్ని అడిగినా అని చెప్తారు. సో ఇక్కడ మెట్లు ఉన్నాయి, కొంచెం స్పీడ్గా దిగుదాం. మనం వాకింగ్ చేసుకుంటా వీడియో రికార్డ్ చేస్తున్నా. ఇక డబ్బాల మనకు చార్జర్ గుర్జర్ ఏమి ఇస్తలేదు కంపెనీ. ఆటో ఫోకస్ చెక్ చేద్దాం. సో నైట్లో పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ ఎంత బాగా వచ్చినాయి మీరు చూడండి. అసలు లైట్ అసలు నైట్ వీడియోగ్రఫీ. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్. ప్రస్తుతం మన ముందర సామ్సంగ్ గెలాక్సీ A35 5G స్మార్ట్ ఫోన్ ఉన్నది. సో ఇందులో ఉన్నటువంటి మొత్తం డీటెయిల్స్ మనం ఇవాళ తెలుసుకుందాం. బట్ బిఫోర్ దట్ ఫ్రెండ్స్, తెలుసు కదా మన ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే ఒక కామెంట్ కూడా పెట్టండి. అండ్ అలాగే మన దోస్తులందరికీ షేర్ చేస్తారని కోరుకుంటున్న దోస్త్. ఇక ఇంకెందుకు లేట్, సామ్సంగ్ గెలాక్సీ A35 5G స్మార్ట్ ఫోన్ డబ్బా ఓపెన్ చేసిన. నేను ఆల్రెడీ ఓపెన్ చేసి ఫోటోలు గిట్టలు అన్నీ తీసిన. ఫోన్ ఆల్రెడీ ఒకరోజు వాడినా కూడా దోస్త్ మీకోసం ఏముందని చూపించడానికి ఇట్లా నేను మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తున్నాను అనమాట. సో ఇది A35 స్మార్ట్ ఫోన్. అండ్ అలాగే డబ్బాలో మనకు చార్జర్ గుర్జర్ ఏమి ఇస్తలేదు కంపెనీ. మీరు చార్జర్లు ఇట్లా కొనుక్కోవాల్సి వస్తుంది అనమాట మళ్ళీ దుకాణకు పోయి. అయితే ఇందులో ఏమి ఇస్తున్నారు, సో సిమ్ ఎజెక్టర్ ఒకటి ఇస్తున్నారు. అండ్ అలాగే టైప్ సి ఇస్తున్నారు. అండ్ అలాగే మాన్యువల్ ఉందన్నమాట. ఫోన్ ఎట్లా వాడాలి, ఏం సంగతి, ఎట్లా కనెక్షన్ చేయాలి. సో ఈ ముచ్చట ప్రతి స్మార్ట్ ఫోన్లో ఉంటుంది కదా మాన్యువల్ అనేది, సో యూజర్ మాన్యువల్ అనేది. సో ఈ డబ్బా పక్కన పెట్టేసేద్దాం, ఇక స్మార్ట్ ఫోన్ మన చేతిలోకి తీసుకుందాం. సో నేను ఆల్రెడీ వాడిన ఈ స్మార్ట్ ఫోన్ని, ఫోటోలు అన్నీ తీసిన. మొత్తం ఇవాళ మనం తెలుసుకుందాం మొత్తం ముచ్చట. ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్ అయితే నాకు చాలా జబర్దస్త్ అనిపిస్తుంది దోస్త. అయితే A35 అనేది గత 2 years నుంచి ఏ సిరీస్ అనేది మస్తు జబర్దస్త్ సేల్ అవుతుందని చెప్పేసి బెస్ట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పేసి కంపెనీ చెప్పుకుంటుంది అనమాట. నిజంగా చాలామంది చేతులలో ఏ సిరీస్ స్మార్ట్ ఫోన్స్ కనిపిస్తాయి, లేదంటే ఏదైతే ప్రీమియం స్మార్ట్ ఫోన్ మనకున్నది కదా S24 Ultra, సో ఆ స్మార్ట్ ఫోన్ని ఎఫర్ట్ చేయని వాళ్ళు ఈ ఏ సిరీస్కి వెళ్ళిపోతారనమాట. ఏ సిరీస్ అంటేనే మస్తు ప్రొటెక్షన్ అండ్ అలాగే సెక్యూరిటీ ఫీచర్స్ అన్నీ చాలా బందోబస్తుగా ఉంటాయి ఇందులో. అండ్ ఒక మిడ్ రేంజ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు అనమాట. సో ఎస్ సిరీస్ని కొనలేని వాళ్ళు ఏ సిరీస్ని సుకూన్గా కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్లో గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ ఇచ్చారనమాట. సో కింద పడేసినా కానీ చాలా గట్టిగా ఉంటుంది. అండ్ వెయిట్ విషయానికి వచ్చినట్లయితే కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉన్నది, 209 grams వెయిట్ ఉన్నది అనమాట ఇది. అండ్ అలాగే కలర్స్ విషయానికి వచ్చినట్లయితే ఆసమ్ ఐస్ బ్లూ, ఆసమ్ లిలాక్, అండ్ అలాగే ఆసమ్ నావీ. ఆసమ్ అని ముందే వాళ్ళు చెప్పుకుంటారు, చూసినావా, మనం చెప్పకముందే ఆసమ్ ఉందని మనతో అనిపిస్తున్నారు వీళ్ళు. అండ్ డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే 6.6 inches ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే ఇచ్చారనమాట. సూపర్ AMOLED డిస్ప్లే అంటే చిన్న పొరగాన్ని అడిగినా అని చెప్తారు, మస్తు ఉంటుంది డిస్ప్లే, జబర్దస్త్ కనిపిస్తుంది. నిజంగా సామ్సంగ్లో నాకు నచ్చినటువంటి బెస్ట్ ఫీచర్ వచ్చేసి డిస్ప్లేలే, చాలా జబర్దస్త్ ఉంటాయి అనమాట. సూపర్ AMOLED ఎండలా తీసుకుపోయి చూసినా కానీ మస్తు క్లియర్గా మనకు కనిపిస్తుంది. అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంది కాబట్టి స్మూతర్ ఆపరేషన్ ఇందులో మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే 1000 nits బ్రైట్నెస్తో కంపెనీ దీన్ని రూపొందించింది. ఇక కెమెరాల విషయానికి వచ్చినట్లయితే రియర్ సైడ్లో ట్రిపుల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ ఉన్నది. అండ్ అలాగే 50 MP వైడ్ యాంగిల్ ఉన్నది. అండ్ అలాగే 5 MP మ్యాక్రో లెన్స్ కూడా ఇచ్చారనమాట. సో మ్యాక్రో లెన్స్ కూడా ఇచ్చారు కాబట్టి దగ్గర నుంచి కూడా మీరు ఫోటోగ్రాఫ్స్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. చూడండి మీరు కలర్స్ ఎట్లా కనిపిస్తున్నాయో, మస్తు కనిపిస్తున్నది. నేను ఇంట్లో పెట్టిన లైటింగ్స్ మస్తు ఉన్నది. సామ్సంగ్ బ్యాచ్ లోగోని ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్లో 13 MP సెల్ఫీ కెమెరాతో కంపెనీ దీన్ని రూపొందించింది. A55లో 32 MP ఇచ్చారు ఫ్రంట్ సైడ్లో, ఇందులో 13 MP ఇచ్చారు. నైట్ ఫొటోస్ అయితే జబర్దస్త్ ఇందులో క్లియర్గా క్యాప్చర్ అవుతున్నాయి. ఎన్హాన్స్డ్ సెన్సార్ ఇచ్చారు. అండ్ అలాగే ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసింగ్ టెక్నాలజీతో దీన్ని రూపొందించారు కాబట్టి నైట్లో కూడా మంచి ఫోటోగ్రాఫ్స్ ఇందులో మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఇందులో ఉంది. సో మంచి క్లియర్గా ఫొటోస్ని మీరు క్యాప్చర్ చేసుకోండి సుకూన్గా. అండ్ అలాగే 5 nm చిప్సెట్ మీద ఇది పనిచేస్తుంది అనమాట. Exynos 1380 ప్రాసెసర్ని దీనికి ఇచ్చారు. గేమింగ్కి జబర్దస్త్ పనిచేస్తుందని చెప్పేసి కంపెనీ చెప్తున్నది. 70% లార్జర్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్తో దీన్ని రూపొందించారు. ఎంతసేపు మీరు గేమింగ్స్ ఆడినా కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు, అంత హీట్ కాదని చెప్పేసి కంపెనీ చెప్తుంది. అండ్ అలాగే ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్లయితే 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్. అండ్ అలాగే మైక్రో SD సపోర్ట్ కూడా ఉన్నది 1 TB వరకు. అండ్ అలాగే 8GB 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
ఇక బ్యాటరీ ముచ్చట మనం మాట్లాడినట్లయితే 5000 mAh బ్యాటరీతో కంపెనీ దీన్ని రూపొందించింది అండ్ అలాగే ఫాస్ట్ ఛార్జింగ్కి ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ IP67 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ని కూడా ఇచ్చారు కాబట్టి 1 మీటర్ ఫ్రెష్ నీళ్ళల్లో 30 minutes పెట్టినా కానీ ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ కంపెనీ అఫీషియల్ లాంచ్ చేసినప్పుడు హైదరాబాద్లో నేను మీడియా ఈవెంట్లో పార్టిసిపేట్ చేసిన. సో ఇందులో చూపించారు వాళ్ళు నీళ్ళల్లో వేసి ముంచి తీసిరు, మస్తు అసలు ఏం కాలే ఫోన్కి. అలాగే ఇసుకలు కూడా పడేసి దాన్ని పండబెట్టి పొరలాడిపించారు, అయినా కానీ ఏం ప్రాబ్లం కాలేదన్నమాట, ఎందుకంటే ప్రొటెక్షన్ కూడా జబర్దస్త్ ఉంది కాబట్టి. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇచ్చారు అండ్ అలాగే 4th generation OS అప్డేట్స్ కూడా దీంట్లో వస్తాయి అనమాట. అండ్ అలాగే 5 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఇందులో దొరుకుతాయి. ఒక్కసారి ఈ స్మార్ట్ ఫోన్ని కనుక మీరు కొనుక్కున్నారనుకో, సో 1 time ఇన్వెస్ట్మెంట్ అనమాట. 4-5 ఏళ్ళ వరకు ఇంకొక ఫోన్ కొనాల్సిన ముచ్చట లేదనమాట. ఇక ప్రైస్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే 8GB 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 27,999 ప్రైస్తో, 8GB 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 30,999 ప్రైస్తో ఇది మార్కెట్లో అందుబాటులో ఉంది, ఆఫ్లైన్లో అండ్ అలాగే ఆన్లైన్లో. ఇక స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. 3,000 మీకు క్యాష్ బ్యాక్ కూడా ఇస్తున్నారు ఒకవేళ మీకు HDFC కార్డు కనుక ఉన్నట్లయితే, లేదా 1 కార్డ్ IDFC కార్డు ఇట్లా ఉంటే మీకు 3,000 క్యాష్ బ్యాక్ కూడా దొరుకుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, 28,000 ఒక 3,000 తీసేస్తే 25,000కే ఈ స్మార్ట్ ఫోన్ మీకు దొరుకుతుందన్నమాట. ఇంత జబర్దస్త్ స్మార్ట్ ఫోన్ మీకు దొరుకుతుందంటే నిజంగా ఏ సిరీస్ అంటే బెస్ట్ సిరీస్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక కెమెరా ముచ్చట కూడా మనం ఒకసారి ఓపెన్ చేద్దాం. సో ఫన్ అని ఒక కొత్త ఆప్షన్ని దీంట్లో ఇచ్చారు, ఇది వైఫై కనెక్ట్ చేయమని చెప్తున్నారు. అండ్ అలాగే పోర్ట్రేట్స్ అయితే జబర్దస్త్ పోర్ట్రేట్స్ ఇందులో మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ ఫోటో ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే అల్ట్రా వైడ్ యాంగిల్ ఉన్నది, 1x జూమ్, 2x జూమ్ అండ్ అలాగే అప్ టు మనము 10x వరకు జూమ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇందులో మీకు ఫిల్టర్స్ కూడా వేరియస్ కైండ్ ఆఫ్ ఫిల్టర్స్ మీకు అందుబాటులో ఉన్నాయన్నమాట. జబర్దస్త్ ఫిల్టర్స్ ఉన్నాయి. సో మీరు ఫోటోగ్రాఫ్స్ని మంచిగా చేయాలనుకుంటే ఫిల్టర్స్ కూడా యూజ్ చేసుకోండి. అండ్ 12 MP 50 MP సెలెక్షన్ కూడా ఇక్కడ ఇచ్చిండ్రు. అండ్ ఫ్లాష్ కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నది. వీడియో ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే ఇందులో కూడా అల్ట్రా వైడ్ యాంగిల్ ఉన్నది, 1x 2x అండ్ అప్ టు మనము 10x వరకు జూమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అండ్ సూపర్ స్టడీ ఆప్షన్ కూడా A55లో ఇచ్చిర్రు, A35లో కూడా ఇచ్చిర్రు అనమాట. సూపర్ స్టడీ ఆప్షన్లో మనకు ఫుల్ HD 30 FPS మాత్రమే రికార్డింగ్ అవుతుందన్నమాట, అదొకటి గుర్తుపెట్టుకోరి. అండ్ ఫుల్ HD 30తో పాటుగా ఫుల్ HD 60 FPS కూడా మీరు ఇందులో రికార్డింగ్ చేసుకోవచ్చు. సేమ్ A55లో ఉన్నటువంటి ఫీచర్స్నే ఇందులో కూడా క్యారీ ఫార్వర్డ్ చేసిండ్రు. 4K కూడా 30 FPSలో మీరు సుకూన్గా రికార్డింగ్ చేసుకోవచ్చు. మోర్ ఆప్షన్లో బిగ్బీ విజన్ అండ్ అలాగే AR జోన్, స్టిక్కర్ జోన్ ఉన్నది అండ్ అలాగే ప్రొఫెషనల్ వీడియో అండ్ అలాగే నైట్ ఫోటోగ్రాఫ్స్ కూడా మీరు మంచిగా క్యాప్చర్ చేసుకోవచ్చు. మ్యాక్రో లెన్స్ సపరేట్ ఇచ్చారు కాబట్టి 5 MP దానికి ఆప్షన్ ఉన్నది. సూపర్ స్లో మోషన్, హైపర్ ల్యాప్స్ అండ్ అలాగే సింగిల్ టేక్ కూడా ఇందులో ఉంది. ఇందులో మాత్రం డ్యూయల్ వ్యూ వీడియోస్ని మాత్రం ఇందులో మీరు రికార్డింగ్ చేసుకోలేరు, A55లో ఆ ఫీచర్ని ఇచ్చిర్రు. సో ఇక మనం తీసినటువంటి ఫోటోగ్రాఫ్స్ని ఒక్కసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ ఒక వీడియో ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఫుల్ HD 30 FPSలో వైడ్ యాంగిల్ ఇది, ఫుల్ HD 30 FPSలో వైడ్ యాంగిల్ ఇది, అల్ట్రా వైడ్ 1x 2x 3x 4x 7 8 9 10x. సో ఇట్లా ఉంది. జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా స్మూత్గానే అవుతున్నది. సో మీరు ఈ ఆడియో కూడా దీంట్లో నుంచే విన్నారనమాట. మంచి క్లియర్ ఆడియోస్ ఇందులో, డాల్బీ కదా, మస్తు క్లియర్ వినిపిస్తుంది. అండ్ వైడ్ యాంగిల్ చూడండి మీరు, మస్తు క్లియర్ జబర్దస్త్ ఫోటోగ్రాఫ్స్ని మీరు ఇందులో క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ ఫోటోగ్రఫీ అంటే నాకు బాగా ఇష్టం అనమాట, అందుకే నేను జర టైం బాగా స్పెండ్ చేస్తాను. సూపర్ స్టడీ ఆన్ చేసిన 1080 30 FPSలో స్టడీ ఆన్ చేసిన నేను. సో వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం మీరు చూడండి. సో ఈ పేస్లో అసలు వాకింగ్ ఫాస్ట్గా ఉరుకుదాం. సో అల్ట్రా స్టడీ మీరు ఒకసారి చెక్ చేయండి. ఫుల్ HD 30 FPSలో వాకింగ్ చేసుకుంటా వీడియో రికార్డ్ చేస్తున్నా. ఫుల్ HD 30 FPSలో వాకింగ్ చేసుకుంటా వీడియో రికార్డ్ చేస్తున్నా. సో స్టెబిలైజేషన్ మీరు చెక్ చేయండి. సో ఇక్కడ మెట్లు ఉన్నాయి, కొంచెం స్పీడ్గా దిగుదాం మనం. ఓ మీరు చెక్ చేయండి, స్టెబిలైజేషన్ అయితే చాలా బాగుంది, స్మూత్గా ఉన్నది. అమేజింగ్ వీడియో స్టెబిలైజేషన్, నిజంగా స్టెప్స్ దిగుతప్పుడు కూడా ఎంత మాత్రం గింత కూడా కదలలేదు వీడియో. ఫుల్ HD 30 FPSలో ఇది, ఫుల్ HD 30 FPSలో ఇది
సో వాకింగ్ చేస్తున్నా నేను. ఆటో ఫోకస్ చెక్ చేద్దాం. ఫోర్ కేలో ఆటో ఫోకస్ చెక్ చేద్దాం మనం. మస్తు ఉన్నది 4Kలో ఆటో ఫోకస్. నిజంగా కొన్ని ఫోటోగ్రాఫ్స్ మనం క్యాప్చర్ చేసినాము. సో ఇది సెల్ఫీ విత్ ఫిల్టర్ అన్నమాట. సో సెల్ఫీలో పోర్ట్రేట్ ఇది చూడండి. ఎక్సలెంట్ పోర్ట్రేట్స్ మీరు ఇందులో క్యాప్చర్ చేసుకోవచ్చు దోస్త్, నిజంగా చెప్తున్నా. ఇది నార్మల్ రియర్ కెమెరా ఫోటోగ్రాఫ్స్ ఇవి. సో పోర్ట్రేట్ చూడండి మీరు ఎంత బాగా వచ్చిందో, అసలు అద్భుతమైన పోర్ట్రేట్స్ మీరు ఇందులో క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కొంచెం వెలుతురు ఉన్నది, నైట్లో తీసినటువంటి ఫోటోగ్రాఫ్స్ ఇవి, నైట్ సెల్ఫీస్ ఇవి. ఫుల్ హెచ్డి 30 FPS నైట్ వీడియోగ్రఫీ ఇది. సో ఇది అల్ట్రా వైడ్ 1x 2x 10x వరకు జూమ్ చేసుకోవచ్చు. నైస్. సో 10x వరకు మీరు జూమ్ చేసుకోవచ్చు. సో నైట్లో పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ ఎంత బాగా వచ్చినాయి మీరు చూడండి. అసలు లైట్ అసలు జబర్దస్త్ వచ్చినాయి నిజంగా. నైట్లో ఇది ఒక 25-26,000లో మీకు ఇంత మంచి స్మార్ట్ ఫోన్ రావడం నిజంగా అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఇది సామ్సంగ్ గెలాక్సీ A35 స్మార్ట్ ఫోన్లో ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ కనుక మీరు ఇంట్రెస్టెడ్ అయితే సెల్ బే అవుట్లెట్స్కి వెళ్ళండి. మాదాపూర్లో ఎక్స్క్లూజివ్ అవుట్లెట్ ఉన్నది. విల్ బి హ్యావింగ్ ఆల్ కంపెనీ స్మార్ట్ ఫోన్స్ అనమాట. మంచి డిస్కౌంటెడ్ ప్రైస్ తోని మీకు సెల్ బే అవుట్లెట్స్లో అన్ని స్మార్ట్ ఫోన్స్ దొరుకుతాయి. ఇక నా ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన దోస్తులందరూ చెప్పుర్రి ఇది మన ఛానల్ అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ బాయ్. ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్, ఏ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆటోమొబైల్ అండ్ స్మార్ట్ టెక్నాలజీ. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ కొట్టండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి.